హాయ్ అండి. ఎగ్ దోశను సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక పెనం పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకొని దోశనైతే వేసుకోవాలి. దోశ వేసుకున్నాక ఒక అర నిమిషం తర్వాతనైతే ఎగ్గుని వేసుకొని ఆ దోశ మొత్తం వచ్చేటట్టు ఎగ్గునైతే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా దోశ మీద వేసుకోవాలి. బాగా కాలనియాలి. ఒకసారి తిప్పేసుకోవాలి. మనం ఎగ్ వేసుకున్న సైడ్ కూడా మంచిగా కాలనియాలి దోశని, లేకపోతే కొంచెం ఎగ్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా దోశ అనేది కాలితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. చట్నీ లేకుండా ఇలా ఎగ్ వేసుకొని దోశని చేసుకుని తింటే ఒక 2-3 తింటేనే కడుపు నిండిపోతుందండి. అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.